ఆయన మాటలు తీసుకుంటే ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎలా జరిగిందో నాకు తెలియదు అని చెప్పిన మాట చూస్తే జాలి వేస్తుంది నిజంగా. మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది మీరా ఇంకెవరైనా అని. నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం, దీనికి పర్మిషన్ లేదు, ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీలు లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు ఇచ్చిన నోటీసులు. మళ్ళీ ఆయన అంటాడు ఎవరు వద్దన్నారు, వెళ్ళొద్దన్నారు అంటారు. అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా? లేదు, నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా? ఏంటిది ఈ గందరగోళం? నేను రాష్ట్రంలో 3 దఫాలుగానే 15 సంవత్సరాల మంత్రిగా ఉన్నాను. ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలది. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుని క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం ఉన్న నాయకులని కోరడానికి వెళ్తున్న నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం 24 గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. మేము చెప్పాం, చాలా సందర్భాలు చెప్పాం, భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించకపోయిన దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు, లేకపోతే ఆరోపణలు చేస్తున్న వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దానికి తయారుగా ఉన్నామన్న విషయాన్ని చెప్పాం. తన మనుషులు వేసుకొని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పాను, ఎంత జాలేస్తుంది, అందుకే జాలేస్తుందని చెప్పాను. ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి, సిబిఐకి రాయండి, మీ మేధంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పేముంది థర్డ్ పార్టీని? తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖ ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే మీరు చెప్పింది తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు ఈ పని చేయట్లేదు, లేకపోతే చేసేవారే.
అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడం ధర్మం కాదు, ఇది న్యాయం కాదు. ఎందరో భక్తులు, ఎంతో మంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి, ఎంతో మంది అవి శోభిస్తున్న పరిస్థితి, బాధపడుతున్న నేపథ్యం. నాకు అర్థమైన విషయం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మతత్వం అంటారు, దేవుడు అంటారు, ఇదంటారు. నేను రోజు వచ్చి హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమం దాన్ని ఏదో చేయాలని తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పన్నుతూ